హాయ్ అండి అందరికీ. నేనైతే మా ఇంట్లో చెట్లు పెట్టుకున్నాను. మా ఇంట్లో ఫస్ట్ టైం నేను పెట్టిన చెట్టుకి పువ్వు పూసిందండి. మీకు చూపిస్తాను చూడండి అందరూ. నాకైతే ఎంత సంతోషమైందో. మందార మొక్క పెట్టాను, ఫస్ట్ టైం పువ్వు పూసింది. ఎంత బాగుందో చూడండి. కొత్తగా చెట్లు పెట్టానండి నేను. మందార పువ్వు అయితే పూసింది. దీంట్లో తులసి మొక్కలు గింజలు వేసాను, చెట్లు అయితే వచ్చినాయి చూడండి. ఇంకా గులాబీ మొక్క పెట్టాను, ఇది ఇంకా సరిగ్గా ఎన్నుకోలేదు. ఇది ఉదరాక్ష మొక్క అండి. చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇది మొదటిసారి మందార పువ్వు పూయడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇవైతే శంకు పువ్వుల చెట్టు అండి. నేను గింజలు వేసాను, చెట్టు అయితే వచ్చింది. ఇది తులసి మొక్క, ఇది గ్రీనరీ కోసం ఒక ప్లాంట్. ఇది కూడా శంకు పువ్వు పుష్పాలు పూసే బ్లూ కలర్ శంకు పువ్వుల చెట్టు అండి. నేనైతే పెట్టాను మా ఇంట్లో. గింజలు పెడితే చెట్టు వచ్చింది. చూడండి ఎంత పెద్దగా అవుతుందో. చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేనైతే ఈ చెట్లు పెట్టుకున్నాను, ఇంకా చాలా చెట్లు పెడతానండి. ఫస్ట్ టైం మా ఇంట్లో మందార పువ్వు పూసింది నేను పెట్టిన చెట్టుకి. చాలా బాగుంది, నాకైతే చాలా సంతోషమైంది. చూడండి ఇక్కడనైతే గ్రీనరీ కోసం ఇంకొక ప్లాంట్ పెట్టానండి. ఇది చాలా పెద్దగా అయింది, చాలా బాగుంది చెట్టు. నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. ఇది ఒక ప్లాంట్ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఆకులు షుగర్ కంట్రోల్ వస్తుంది. ఈ చెట్టు ఎవరికి షుగర్ ఉన్నా ఈ చెట్టు ఆకు ఒకటి తింటే షుగర్ కంట్రోల్ వస్తుంది. రోజు మార్నింగ్ టైంలో ఒకటి తినాలి. గ్రీనరీ కోసం ఈ చెట్లు పెట్టానండి. చూడండి ఇదైతే అల్లనేరేడు చెట్టు అండి. ఇది గ్రీనరీ కోసం ప్లాంట్. నేనైతే ఒక మామిడికాయ పిక్క పెట్టానండి. ఇగో మామిడి చెట్టు అయితే వచ్చింది, చిన్నగా మామిడి చెట్టు వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మామిడికాయ కట్ చేసిన పీసు పిక్క భూమిలో పెట్టాను, తొట్టిలో పెట్టానండి. ఈ చెట్టు అయితే వచ్చింది, మామిడి చెట్టు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈ ఫ్లవర్ వేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.